హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను, చూసేయండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసి విండోస్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. కిచెన్లో విండోస్ ఓపెన్ చేయగానే బయట నుంచి చల్లటి గాలి అయితే వస్తుందన్నమాట. నైట్ అంతా మనం డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటానా, ఇంట్లో అయితే వేడిగా ఉంటుంది కదా, బయట నుంచి ఆ చల్లటి గాలి అయితే ఇంట్లోకి వస్తుందన్నమాట. చూసారు కదా, విండో అయితే ఓపెన్ చేసేదాను. అలాగే ఇంట్లో కూడా అన్ని డోర్స్ విండోస్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇంకా కిచెన్ అయితే నైటే మొత్తం క్లీన్ చేసేసానండి. స్టవ్ కూడా కడిగేసాను. చూసారు కదా, ఇంక ఇక్కడ విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసాను అనమాట. ఇంకా బయట కూడా ఇంటి ముందు ఊడ్చి తుడిచి ముగ్గు పెడదామని చెప్పేసి ఇంటి ముందు అయితే ఊడుస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఊడ్చేసానమాట. ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. మెలికల ముగ్గు ఎలా అనిపించింది, బాగుందా, నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. వంట అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పూరీ కోసం అయితే ముందు పిండి అయితే తడిపి పెట్టేశాను అనమాట, నానుతుందని చెప్పేసి. పూరీ కర్రీ కూడా తాలింపు పెట్టేశాను. కర్రీ కూడా అవుతుంది, ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుందనమాట. ఇంకా పప్పు కూడా పెట్టేశానండి. సాంబార్ అయితే పెట్టాలి. పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను. మూడు స్టవ్ల మీద అవుతూ ఉన్నాయి. పిండి తడిపి పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే సాంబారు చేయాలి. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి పూరీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట. మా వాడు కూడా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. వాడికైతే పూరీలు వేసి ఇవ్వాలి. ఇంకా తినేసి వెళ్ళిపోతాడనమాట బాక్స్ పెట్టేస్తే. పూరీలు చూసారా ఎలా పొంగుతున్నాయో? చపాతీకైనా పూరీకైనా సేమ్ ఒకేలాగా తడుపుతానమాట పిండి. అయినా కూడా చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. గోధుమ పిండేనమాట, పూరీ పిండి అయితే కాదండి ఇది. మనం చపాతీలు చేసుకుంటాం కదా, అదే పిండి అనమాట. అయినా కూడా పూరీలు చూసారా ఎలా పొంగుతూ ఉన్నాయో. ఇంకా మా వాడికి బాక్స్ పెట్టిన తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే సాంబార్ కూడా పెట్టేశానండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. ఇంకా మా వాడికి అయితే మాత్రం ముద్దపప్పు చేశాను కదా మార్నింగు, ఆవకాయ ముద్దపప్పుతో పెట్టేశాను బాక్సు. ఇంకా వాడికి సాంబార్ కన్నా కూడా ముద్దపప్పు ఆవకాయ ఉంటే కమ్మగా తినేస్తాడనమాట. అందుకోసమే వాడు మార్నింగ్ అంత హడావుడిగా అయితే సాంబార్ చేయలేదు.
ముద్దపప్పు ఆవకాయతో పెట్టేశాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సాంబార్ పెట్టేశాను. టీ కూడా తాగుతున్నాం అనమాట. టీ కూడా పెట్టేశాను. ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా మిగతా వర్క్స్ అయితే చేసుకోవాలి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ కదా. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత మా వారికి కూడా బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఆల్రెడీ కర్రీస్ అయితే అయిపోయాయండి చేయడం. ఇంకా రైస్ ఒకటే వండాలన్నమాట. రైస్ పెట్టేస్తే బాక్స్ పెడతాను. ఇంక ఇక్కడైతే బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను. కాకరకాయ కారం అలాగే సాంబార్ పెట్టాను కదా మార్నింగు, సాంబారు పెరుగు. ఈరోజు మా వారి బాక్స్లోకి అయితే ఇవి పెడుతూ ఉన్నానమాట. రైస్ కూడా పెట్టేశాను. ఇంకా బాక్స్ పెట్టిస్తే తనైతే రెడీ అయిపోయారు, వెళ్తున్నారనమాట. ఇంకా రెడీగా ఉన్నారు, బాక్స్ కోసమే వెయిటింగ్ అనమాట. ఇంకొక టైం ఉందిలేండి, ఇంకొక 10 మినిట్స్ టైం ఉంది. అయినా కానీ రెడీ అయిపోయారనమాట. ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ తెచ్చామన్నమాట మార్నింగు. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెజిటేబుల్స్కి వెళ్ళామండి. ఎందుకంటే మా వారికి 12కి కదా ఆఫీసు, 11:30కి వెళ్తారనమాట. టైం ఉంది. ఇంకా సండే రోజు వెళ్దాం అనుకున్నాం కానీ సండే రోజు అయితే కుదరలేదండి. అసలు ఆ రోజు కొంచెం బిజీగా ఉన్నాం అనమాట. సండే కుదరక మండే రోజు వెళ్ళామన్నమాట. వెజిటేబుల్స్కి వెళ్ళి ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాము. తర్వాత అయితే నేను ఇంకా తనకి రైస్ అది వండి బాక్స్ పెట్టి పంపించాను. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు సర్దుకోవాలి. ఇవి చాలా టైం పడతాయండి, ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకొస్తానమాట నేను. అవన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. ఇవన్నీ క్లీన్ చేయడానికి ఇప్పుడు సమ్మర్ కదా, వెజిటేబుల్స్ తెచ్చిన వెంటనే మనం సర్దుకోలేదనుకోండి, అవి అలాగే వదిలేస్తే వెంటనే వడబడిపోతున్నాయి అనమాట. అప్పటికే చూసారా, నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చి బాక్స్ పెట్టేలోపు ఇలా అయిపోయాయి అనమాట. వెంటనే వడబడ్డట్టు అయిపోతూ ఉన్నాయి. అక్కడ సూపర్ మార్కెట్లో కూడా వాళ్ళు ఏసీ అయినా సరే తడి టవల్ ఒకటి కప్పుతూ ఉన్నారనమాట వీటి మీద. అంతలా ఉన్నాయి ఆకుకూరలు అయితే. ఇప్పుడు చూసారు కదా, ఇవి ఈ కాసేపటికే ఇలా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటాయిలేండి మళ్ళీ. అందుకే ఫాస్ట్గా ఫస్ట్ ఇవి క్లీన్ చేసేదానికన్నా కూడా తీసి ముందు కవర్లో పెట్టేద్దామని తీస్తూ ఉన్నాను. ఫస్ట్ తీసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. లేదంటే అన్నీ క్లీన్ చేసిన దాకా ఇవన్నీ బయటనే పెట్టేశాను అనుకోండి, మొత్తం వడబడిపోతాయి అనమాట. నేను ఒకటి క్లీన్ చేసే లోపే మిగతా అవన్నీ పాడైపోతాయి. అందుకని సమ్మర్ కదా, అందుకోసం ఫస్ట్ అయితే ఇవన్నీ ముందు కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ సర్దాక అప్పుడు ఒక్కొక్కటిగా తీసి క్లీన్ చేసి పెడతానమాట. ఇంకా ఫస్ట్ అయితే కవర్లో పెట్టేస్తూ ఉన్నాను. అంటే ఎప్పుడు తీసుకొచ్చానమాట. ఇంకా కొత్తగా ఏం లేవులేండి. అంటే గోంగూర, పాలకూర, మెంతికూర, తోటకూర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇంతవరకు అయితే తీసుకొచ్చానమాట. ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవి మాత్రం కంపల్సరీ వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడల్లా తీసుకొస్తాను. ఇంకా పుదీనా ఎందుకంటే నేను డైలీ హాట్ వాటర్ తాగుతాను కదా, అందులో వేసుకుంటానమాట. అల్లము, పుదీనా, దాల్చిన చెక్క అలాగే జీలకర్ర ఇవన్నీ దంచుకొని వాటర్లో కలిపి మరిగించుకొని తాగుతాను. అందుకోసం ఎప్పుడు పుదీనా అయితే స్టాక్ పెట్టుకుంటానమాట. ఇంకా కొత్తిమీర అయితే కంపల్సరీ కర్రీస్లోకి కొత్తిమీర లేనిది ఇంకా ఏ కర్రీ అయితే ఉండదనమాట. మ్యాక్సిమం అన్ని కర్రీస్లో కొత్తిమీర అయితే వేస్తానండి నేను. ఇంకా అందుకని కొత్తిమీర అయితే స్టాక్ ఉంటుందన్నమాట ఎప్పుడు. అందుకే కొత్తిమీర కూడా 4 కట్టలు అయితే తీసుకొచ్చానమాట, కొంచెం ఎక్కువగానే. ఇంకా ఇవన్నీ తర్వాత అయితే క్లీన్ చేస్తాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను. ఆకుకూరలు మొత్తం సర్దేశానండి. ఇవన్నీ క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను. తర్వాత వెజిటేబుల్స్ కూడా సర్దాక అప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మళ్ళీ క్లీన్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే ముందు అర్జెంటుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఇవి ఇప్పటికే కొంచెం అలా వడబడిపోయినట్టు ఉన్నాయి. అందుకోసం ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను. తర్వాత వెజిటేబుల్స్ కూడా సర్దేస్తాను.
ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ సర్దేశానండి. ఇక ములక్కాడలు అయితే కట్ చేసి బాక్స్లో పెడతాను, కవర్లో పెట్టలేను కదా, అందుకోసం విడిగా ఉంచేసానమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే గోంగూర క్లీన్ చేశాను, ఇంకా మిగతావి కూడా అన్నీ ఒక్కొక్కటిగా క్లీన్ చేసి పెట్టేశానండి. అవంతా మీకు చూపించలేదు, వీడియోలు ఎందుకు ఎక్కువైపోతుందని చెప్పేసి. ఇంకా నైట్ డిన్నర్ తర్వాత అనమాట ఇది షూట్ చేసింది. ఇంకా డిన్నర్ కూడా ఏం వీడియో అయితే తీయలేదు. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. గిన్నెలు కూడా తోమేసి కౌంటర్ టాపు స్టవ్ అన్నీ క్లీన్ చేసేసాను, కడిగేసాను అనమాట. ఇంకా కడిగిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సమ్మర్ కదా, పనంతా అయిపోయేసరికి నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో, డల్గా అయిపోయింది కదా. ఇంకా కిచెన్ మొత్తం అంతా గిన్నెలు తోమి స్టవ్ కడిగి కౌంటర్ టాప్ క్లీన్ చేసేలోపు అలా అయిపోయిందనమాట. ఇంక ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.